బ్రేకింగ్ చూస్తున్నాం. విమానం గాలిలో ఉండగానే ఇంజన్లో మంటలు చెలరేగాయి. అమెరికాలోని లాస్ ఏంజల్స్ నుంచి అట్లాంటాకు వెళ్తున్న డెల్టా ఎయిర్లైన్స్ విమానంలో ఈ ఘటన జరిగింది. పైలట్లు అప్రమత్తం కావడంతో విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఇక డెల్టా ఎయిర్లైన్ కు చెందిన బోయింగ్ 767-400 విమానం లాస్ ఏంజల్స్ నుంచి అట్లాంటాకు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సమస్య ఎదురైంది. ఎడమవైపు ఇంజన్లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పైలట్లు ఎయిర్పోర్టు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విమానాన్ని వెనక్కు మళ్లించారు. లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్టులో విమానం సురక్షితంగా దిగింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రన్వేపైకి వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు కూడా తెలియరాలేదు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఘటనపై దర్యాప్తు చేస్తోంది. ఇక ఏప్రిల్లోనూ డెల్టా ఎయిర్లైన్స్ కు చెందిన విమానం ఇలానే ప్రమాదానికి గురైంది. ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో అట్లాంటాకు బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన ఎయిర్పోర్ట్ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది.